సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. సాక్షి ఆఫీస్కు పోలీసులను పంపించింది చంద్రబాబు ప్రభుత్వం. మీడియాపై రెడ్ బుక్ కరాళ నృత్యం చేస్తోంది. నకిలీ మద్యం వార్త రాసినందుకు నెల్లూరులో కేసు నమోదు చేశారు. విజయవాడలోని ఆటోనగర్ ప్రధాన కార్యాలయానికి తెల్లవారుజామున పోలీసులు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పోలీసులు హల్చల్ చేశారు. నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నియంతృత్వ చర్యలకు దిగారు. పత్రికా స్వేచ్ఛపై చంద్రబాబు ప్రభుత్వం దాడి చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. సాక్షి ఆఫీస్కి పోలీసుల్ని పంపి నోటీసులు తీసుకోవాలని ఎంప్లాయీస్ పై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సాక్షి పత్రిక పైన, జర్నలిస్టుల పైన చంద్రబాబు ప్రభుత్వం ఆ కక్ష సాధింపు చర్యలు రోజు రోజుకి మరింత పరాకాష్ఠకు చేరుతున్నాయి. మరొకసారి సాక్షి కార్యాలయాలపైకి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు పంపింది. మీడియాపై రెడ్ బుక్ వికృత చేష్టలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా కల్తీ మద్యం రాష్ట్రంలో ఏరులే పారుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి ఆ కల్తీ మద్యానికి సంబంధించి వార్తలు రాసినందుకు నెల్లూరులో సాక్షి పత్రిక పైన, సాక్షి జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ నోటీసులు పట్టుకొని తెల్లవారుజామున 5 గంటలకు సాక్షి కార్యాలయానికి, విజయవాడ ఆటోనగర్ ఉన్నటువంటి సాక్షి ప్రధాన కార్యాలయానికి తెల్లవారుజామున పోలీసులు వచ్చారు. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు సాక్షి కార్యాలయం వద్ద పోలీసులు హల్చల్ చేశారు. నోటీసులు తీసుకోవాలంటే సాక్షి సిబ్బంది పైన ఒత్తిడి చేశారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం పదే పదే సాక్షి కార్యాలయం పైన పోలీసులు పంపడం, సాక్షి పత్రిక పైన, సాక్షి జర్నలిస్టుల పైన కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే అనేక సందర్భాల్లో గతంలో కూడా పోలీసులు ఇదే విధంగా పంపించారు. గతంలో అర్ధరాత్రి 1 గంట 12 గంటల సమయంలో పోలీసులు పంపించి సాక్షి కార్యాలయంపై హల్చల్ చేయించారు. గతంలో సాక్షి ఎడిటర్ నివాసానికి పోలీసులు పంపించారు. ఏ సందర్భంలో నిన్న కూడా నెల్లూరులో సాక్షి జర్నలిస్టులకు సంబంధించి ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వార్తలు రాసినటువంటి సాక్షి జర్నలిస్టు ఇంటిపైకి ఎక్సైజ్ పోలీసులు వెళ్లి అక్కడ బెల్ట్ షాప్ ఉందంటూ ఒక అక్రమ కేసు కట్టేటువంటి ప్రయత్నం చేశారు. సాక్షి పైన అనేక సందర్భాల్లో ఇప్పటికే కేసులు నమోదు చేసి కక్ష సాధిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే కల్తీ మద్యం ఎపిసోడ్ లో మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా బెల్ట్ షాపులు, వైన్ షాపులు పెట్టి కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టి సరఫరా చేస్తున్నారు, ఈ కథనాలు రాస్తున్నందుకు సాక్షిపై కక్ష కట్టింది. ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఆ అక్రమ కేసులో పోలీసులు ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుండి 9 గంటల వరకు సాక్షి ప్రధాన కార్యాలయం, ఆటోనగర్ ప్రధాన కార్యాలయానికి వచ్చి హల్చల్ చేశారు. సాక్షి సిబ్బందిని, జర్నలిస్టులు కూడా భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయం పైనకి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు పంపింది. ఇది పత్రికా స్వేచ్ఛ పైన ప్రభుత్వం చేస్తున్న దాడిగా జర్నలిస్టులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సతీష్, ఇప్పుడు పోలీసులను పంపించడం వల్ల కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? అంటే వాస్తవాలు రాయకూడదనా, లేకపోతే బెదిరింపులకు పాల్పడుతోందిగా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఎవరు ఈ ప్రభుత్వంలో అవినీతిని ప్రశ్నించినా, ఎవరు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నించినా, ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినా వాళ్ళని ఏదో విధంగా అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం సాక్షి ప్రజల పక్షాన నిలబడి, సాక్షి టీవీ, సాక్షి పత్రిక ప్రజల తరపున, ప్రజల గొంతుగా నిలబడినందుకు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీని, అవినీతిని, అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల తరపున ప్రశ్నిస్తున్నందుకు వీపించుకోలేకపోతుంది. ఆ గొంతు నొక్కాలనేటువంటి ప్రయత్నం అనేక సందర్భాలు అక్రమ కేసులతో ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే అనేక కేసులు సాక్షి టీవీ పైన, సాక్షి పత్రిక పైన అక్రమ కేసులు నమోదు చేశారు. మరింత భయభ్రాంతులు గురి చేయడం కోసం పదే పదే పోలీసులను పంపిస్తే జర్నలిస్టులు భయభ్రాంతులు గురవుతారన్న ఉద్దేశంతో ఈ కేసులు పెట్టడం, ఏ విధంగా అయితే అటు సోషల్ మీడియా ప్రశ్నించే వరకు కేసులు పెడుతుంది, ఇటు సాక్షి మీడియా పైన కూడా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతుంది. దీన్ని జర్నలిస్టులు అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.